తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ అనుగ్రహం కావాల్సిందే, కానీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండదేమో. కొంతమంది బాగా ధనవంతులుగా ఉంటారు, కొంతమంది మరీ బీదవారిలా ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు. ఎక్కడ చూసుకున్నా ఈ లక్ష్మీదేవి లేని లోటు అనేది చాలా వరకు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు అన్ని ఇంకా గోల్డెన్ స్పూన్ అన్నట్టుగా ఉంటారు. మరి అసలు ఎవరికి ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం? అందరికీ ఉండదా? కొంతమంది వరకే ఉంటుందా? దాని గురించి ఒక వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సదైవీం సంపదమాప్నోతి. ఇంటికి దీపం ఇల్లాలు అంటారమ్మా. ఇంట్లో మనము కన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, మన ఇంటికి వచ్చినటువంటి భార్య రూపంలో స్త్రీ కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వారి కళ్ళంబర నీళ్లు రాకుండా ఉన్నంత కాలము లక్ష్మికి ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ కూడా దినదిన ప్రవృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు అన్నారు ఇప్పుడు దాదాపుగా మధ్యతరగతి, అంతకన్నా దిగువ, అంతకన్నా కిందకి వెళ్తే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళ ఇంట్లో అది లేదు ఇది లేదు అనేటువంటి బాధే. ఆ పురుషులు కూడా ఆ వచ్చే సంపాదనకి, వాళ్ళు పడే కష్టానికి రకరకాలుగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇంటిని కూడా పట్టించుకునే పరిస్థితి. సో ఇంట్లో ఇల్లాలు ఎప్పుడైతే కనుక ఈ ముద్ద నేను తినలేకపోతున్నా అనేటువంటి బాధతో ఉండి తను ప్రశాంతంగా ఉండలేకపోతుంది, ఆ ఇంటికి లక్ష్మీ కళ పోతుంది కంప్లీట్గా. ఇక ఉండదు, దరిద్రదేవి వచ్చి నిలబడుతుంది, అదంతా వేరే విషయం. ఇంకా ఎప్పుడైనప్పటికీ కూడా స్త్రీని భూమితో సమానంగా పోలుస్తారు. అంత సహనంగా ఇప్పుడు ఉన్నారో లేదో విషయం పక్కన పెట్టేస్తే, ఒకప్పటి నుంచి ఎలా ఉన్నా ఏదున్నా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నారు కనుక ఇన్నాళ్ళు గింజలు దొరికేవి. ఇవాళ సంపాదన అంతంత మాత్రం, ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి, కోరికలు గొంతెమ్మి కోరికలు. ఇవన్నీ ఉన్నప్పుడు మన దగ్గర లక్ష్మి నిలబడదు, అయినా నిలబడుతుంది. ఎలా అమ్మా? ఎలా అండి? నిలబడుతుంది. మన దగ్గర ఏమీ లేకపోయినా మనం సినిమాకి వెళ్దాము, బయటికి వెళ్దాం అనుకుంటే చక్కగా మనం రెడీ అవుతాం, ఉతికిన చీర కట్టుకొని రెడీ అవుతాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలానే ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో నిన్న విడిచాం కదా, అదే ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి మాసిపోయినవను, విడిచినవను, ఉతకనివి, మురికి బట్టినవి ఏవి వేసుకుని తిరిగామనుకోండి, లక్ష్మీ అమ్మవారు ఆ పరిసర ప్రాంతాలకి పొరపాటును కూడా రారు. ఒకవేళ అక్కడెక్కడైనా ఉంది అనుకుంటే వెళ్ళిపోతుంది ఆవిడ. ఎందుకంటే అపరిశుభ్రత. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే కనుక చక్కగా ఉంటున్నావో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ లక్ష్మీ కళ. కొంతమందిని చూడగానే అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉంది అని అంటాం. అవునండి. కొంతమందిని చూస్తే అనలేం. అదే వాళ్ళు చక్కగా రెడీ అయినప్పుడు మొహంలో లక్ష్మీ కళ ఉంది అని అంటాం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నుదుటిని చక్కగా అంత కుంకుమ తిలకమో పెట్టుకొని, నిండుగా గాజులు వేసుకొని, మంచి ఇస్త్రీ లేదు కనీసం ఉతికి ఆరేసినటువంటి మంచి వస్త్రం కట్టుకొని, నిండుగా తలలో కనీసం ఒక్క పువ్వైనా పెట్టుకొని అలా నిండుగా కనిపిస్తే అమ్మవారు ఆవిడ్ని ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఉన్నా లేకపోయినా ఉన్నంతలో అమ్మాయి నీట్గా నిండుగా రెడీ అవుతుంది. ఆ అమ్మాయికి ఎప్పుడు మనం వెనకాల నిలబడి బలంగా ఉందామని చెప్పి అమ్మవారు వచ్చేస్తుంది దగ్గరికి. అలా లేనప్పుడు మన దగ్గర ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు చాలా ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు? మెయింటెనెన్స్ అంటారు. అది చేసినప్పుడు ఆ కళ ఉట్టిపడుతుంది. అంటే మెయింటెనెన్స్ చేస్తేనే పడుతుందా అంటే సామాన్యుడికి రాదా అంటే, 24 గంటలు నాకు ఇది లేదు అది లేదు, అది ఉండదు ఇది ఉండదు, ఇట్లా వచ్చేటువంటి మాటలు ఉన్నప్పుడు నీకు అందరూ ఒక సౌఖ్యం ఎక్కడుంది? లక్ష్మి డబ్బు ఒక్కటే కాదు కదా, ప్రశాంతత. నీలో నువ్వు ప్రశాంతతను కోల్పోయావు. ఏదన్నా వివాహమైంది, ఆ అబ్బాయి తీసుకొచ్చాడు, వేరే కాపురం పెట్టారు, నువ్వు హై స్థాయిలో ఊహించావు, అంత జీతం రావట్లా, ఉన్న దాంట్లో నువ్వు సర్దుకోలేకపోతున్నావు. అయినా ఎట్లా కొట్ట సర్దుకుంటుంటే నీ స్నేహితులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎలా ఉంటారు? మింగడానికి మెతుకులేకపోయినా మీసానికి సంపంగా ఉన్న లాంటి వాళ్ళు.
ఉంటారు. ఏమిటే నువ్వు ఇంకా ఇంతేనా, మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, నేను సుఖంగానే ఉన్నాను, నువ్వు ఇంకా ఇంతేనా అంటే అమ్మాయి వెంటనే ఇక్కడ వీళ్ళు ఏమవుతారు, దీనికి పోతారు అంటే గొప్పలుగా హెచ్చులుగా పోతారు. నన్ను అంటారా నా భార్య అప్పో సొప్పో చేసి నేను ఏదో చేయాలంటారు. అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళేది ఎవరు? పులిని చూసి నక్క వాత పెట్టిందంటారు చూడండి. ఇటువంటివి ఇవన్నీ ఏమీ వద్దు. హాయిగా పొద్దున్నే లేవగానే స్నానం చేసిన చక్కగా మొహానికి బొట్టు పెట్టుకొని నీట్గా మంచి వస్త్రాలు ఉతికినటువంటివి, ఇస్త్రీ అక్కర్లేదు ఏమక్కర్లేదు, ఉతికిన ఆరేసినట్టు ఉంటాయి కదా, ఆ మడత పెట్టిన వస్త్రాలు కట్టుకొని చేతికి ఎప్పుడు నిండుగా గాజులు ఉండేటట్టుగా ఆ కళ అలా ఉంది అంటే ఇంట్లో నడుస్తుంటే కాళ్ళకి గజ్జల సౌండ్ రావాలి, గాజులు సౌండ్ రావాలి ఇంట్లో. ఈ గజ్జల సౌండ్ గాజుల సౌండ్ వస్తే అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది మన ఇంటికి, గలగల్లాడుతుంది అక్కడ అని చెప్పి. అక్కడ అమ్మవారు వచ్చి అంటే ఆ గాజులకు వచ్చే సౌండ్ చాలా ప్రత్యేకతగా ఉంటుందండి. మీరు చేతితో ఇలా ఊపినప్పుడు కానీ చేతికి వేసుకున్నప్పుడు కానీ ఇలా అనుకుంటున్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. కాళ్ళు నడుస్తున్నప్పుడు గజ్జలు అవి ఏ ఇంట్లో అయితే కనుక ఎప్పుడు ఉంటాయో వాళ్ళందరూ కూడా చాలా క్షేమంగా ఉంటారు. ప్రధానంగా నీ ఇల్లు ఎంత నీట్గా ఉందో, నువ్వు ఎంత నీట్గా ఉన్నావో అంత సుఖంగా ఆయన వృద్ధి చెందుతుంది. ఆ భర్తకి అలా శుక్లపక్షంలో చంద్రుని వలె పని వస్తుంది, చేతి నిండా పని ఉంటుంది, కంటి నిండా నిద్ర ఉంటుంది, కడుపు నిండా భోజనం దొరుకుతుంది. అప్పుడు నీకు అసంతృప్తి లేని జీవితం అనేటువంటిది. లక్ష్మీవారు స్థిరంగా ఉండాలంటే అందరూ ధనవంతులు కాదు కదండి. పుట్టినప్పుడే కూటికి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా 2 తరాలు వెనక్కి వెళ్తే ఎలా ఉన్నారు? మరి ఎలా వచ్చింది అంటే కొన్ని వాళ్ళు ఆచరించిన విధానాలు. ఏదున్నా లేకపోయినా ఇంట్లో నవ్వుతూ ఉండాలి. పొద్దున్నే లేవంగానే నీ మొహం నువ్వు చూసుకున్నప్పుడు అలా మొహం మనకు రాకూడదు. నీ మొహం నువ్వు చూసుకోగానే ఈరోజు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా అని నీకు నువ్వు చెప్పుకోగలగాలి. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని నేను హ్యాపీగా ఉన్నా. నెగిటివ్ ముందు రానివద్దు. ఎప్పుడైతే నువ్వు రానివ్వకుండా ఉంటావో అప్పుడు లక్ష్మీ అమ్మవారు నీ వంక చూస్తుంది. నువ్వు ఇంట్లో ఎప్పుడైతే చక్కగా మంచి వస్త్రాలు కట్టుకొని, ధౌత వస్త్రములు ఉంటారంటే కొత్తవి, కనీసం మంచి వస్త్రాలు కట్టుకొని ఇల్లంతా సందడిగా ఎప్పుడైతే పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటావో ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు వస్తుందండి. ఇలా ఒక విధానం అయితే ఇప్పుడు ప్రతి మనిషి ఈ చిన్న పరిహారం చేసుకుంటే అద్భుతం. ఇంకా రేపు 11వ తారీఖు పాల్గొన బహుళ అష్టమి, చాలా అద్భుతమైన విశేషమైన రోజు. 96 సంవత్సరాల తర్వాత బుధాష్ట యోగంతో కలిసి వస్తుంది కనుక ఆ రోజు నాడు ప్రతి మనిషి, ప్రతి కుటుంబం తన ఇంట్లో 8 కలశాలు పెట్టుకొని 8 కలశాలతో అష్టలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకొని వాటికి కొన్ని ఆరాధనలు ఉంటాయి, అవన్నీ పూర్తి చేసేసుకొని సదైవీం సంపదమాప్నోతి అనుకుంటూ 108 సార్లు అనుకోవటం, చేతులు అక్షతలు పాలు తీసుకొని ఒక కలశం దగ్గర వదిలిపెట్టడం, మళ్ళీ సదైవీం సంపదమాప్నోతి అని ఇంకొక 108 సార్లు అనుకోవటం, అట్లా 8 కలశాల దగ్గర వదిలేసేసి ఆ పాలను శిరస్సు మీద చల్లుకో. అంతే. ఆ తర్వాత ఆ కలశం పూజ అయిపోయి నివేదన అన్ని పెట్టేసిన తర్వాత కలశం తీసేసి ఆ కలశంలో నీళ్ళు ఇల్లంతా చల్లి నువ్వు స్నానం చేసి చాలా అద్వితీయంగా ఉంటుంది. దాంతో పాటుగా తిరుమల మహాక్షేత్రంలో అదే రోజు నాడు కోటి విప్పపూలతో, మధు పుష్పములు ఉంటారు, అమ్మవారికి చాలా ప్రీతి. ఆ కోటి పుష్పాలతో అమ్మవారికి అష్టలక్ష్మి మహాయాగం కూడా మన పీఠం నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా ధనం అనేటువంటి విషయంలో అనేక రకాలుగా మానసిక ఆవేదనలు, శారీరక ఇబ్బందులు ఇటువంటివన్నీ చేసి దీనికి ఏదైనా ఒక చక్కటి పరిష్కారం వస్తే అందులోంచి మనం ఆ పరిష్కారాన్ని తీసుకొని ఆ పరిహారం చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ ధనం అనేటువంటి విషయంలో లోటు లేకుండా మనం క్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఇంట్లో చేసుకొని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా అయినప్పటికీ కూడా తిరుమలలో జరిగేటువంటి అష్టలక్ష్మి మహాయాగంలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహంగా ఇచ్చేటువంటి అష్టలక్ష్మి రూపుని తన పరుసులోను తన హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకోగలిగితే అష్టమి బుధవారం, గురువారం నవమి నుంచే జీవితాలు మారిపోతాయమ్మా. ఒక్క రోజులోనే జీవితం మారడం చూస్తారు. ఆ రాత్రి తెల్లవారేటప్పటికి బళ్ళు కూడా ఓడలు బాగా మారచ్చు. అంటే వాళ్ళే వచ్చి ఆ యాగంలో పాల్గొనాల్సిన అవసరం, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా 2 రకాలుగా కూడా. అక్కడ మనకు కావాల్సింది మంత్రాన్ని అధిష్టానం చేయటం, అనుష్ఠించడం. మంత్ర ప్రక్రియ జరిగినప్పుడు మీరు ఉన్నా లేకపోయినా దాని ఫలితం వస్తుంది. మీ ఇంట్లో మీరు చేసుకోండి, పరోక్షంగా ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. లేదా తిరుమల కొండ మీదకి వచ్చి అక్కడ చేసేటువంటి కృతులోనే పాల్గొనే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రాత్రి తెల్లవారితోటి మనకు
దాంట్లో అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తాం ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.